అయినను మీరు మా మాట విననొల్ల. దేవుని మాట మనము వినకపోవడం వల్ల, పాపం చేయడం వల్ల, పాపంలో మునిగిపోయిన ఎడల దేవుని మందిరానికి రాకుండా దూరం ఉంటూ, దేవుని కాడికి మందిరంలోకి వచ్చిన తర్వాత కూడా దేవునికి నచ్చినట్టు ఉండకుండా ఉంటే దేవుణ్ణి రోజు మనం ఏడిపిస్తున్నాం. మనల్ని పుట్టించిన దేవుణ్ణి మనం రోజు ఏడిపిస్తున్నాం. చాలామంది మందిరానికి వస్తాం, కానీ వచ్చినంతసేపే మళ్ళా మందిరం దాటామా కథం సీన్ మారిపోతుంది. ఘోరంగా ఏడిపించేసిన నేనైతే, దారుణంగా ఏడిపించి, ఎంత ఏడిపించినా అంటే చెప్పలేను అసలు. ఆయన ప్రేమ తట్టుకోలేము. ఎందుకంటే ఒకవేళ నా ప్రాణం అప్పుడే పోయి ఉంటే నేను ఇప్పుడు ఇక్కడ ఉండి మాట్లాడేవాడిని.